ఇందాక సీత అనే ఒక అమ్మాయి రావాలి అని అన్నారు, వచ్చిందా? ఇంకా రాలేదండి. ఓకే, సో మరి ఫైనల్ గా సీత కోసం ఇంకొక 1 minute వెయిట్ చేస్తామండి. సీత ఎక్కడున్నా వెంటనే రావాల్సిందిగా కోరుతున్నాం. తలుపు తీయండి ప్లీజ్, ఎవరైనా ఉన్నారో తలుపు తీయండి, తలుపు తీయండి, బయట ఎవరైనా ఉన్నారో తలుపు తీయండి ప్లీజ్. మీరా ఎక్కడున్నారేంటి? అక్కడ పాట పాడాలి కదా. ఏంటి ఇక్కడికి కూడా తయారయ్యావా? మీరు పాడుతున్నారని విషయం చెప్పడానికి వచ్చాను. కాదు, ఫాలో అయ్యి డిస్టర్బ్ చేద్దామని వచ్చావు. బయట గడి పెట్టి తిరిగి మంచి చేసినట్టు బిల్డప్ ఇస్తున్నావా? మీరేమన్నా అనుకోండి, నాకే పాపం తెలీదు. సీత స్వర్ణ, మీ అక్కేది? అదే బావా, అర్థం కావట్లేదు. అక్క ఇంకా రాలేదు. ఇంకెందుకు వస్తుంది? నేను తను బయటికి రాకుండా చేశానుగా. అది ఎప్పుడో తోక జాడించేసి ఉంటుంది. ఇక్కడ అందరు గొప్ప సింగర్స్ ఉన్నారు, దానికి పాటలేవచ్చు. సీత సీత నేనే సీతను. ఏమైంది? ఎందుకు ఇంత లేట్? అది కొంచెం లేట్ అయిందండి, సారీ. ఓకే, ఇట్స్ ఓకే, ప్లీజ్ టేక్ యూర్ సీట్. థ్యాంక్ యూ. అవును, ఈ పోటీలో ప్రొఫెషనల్ సింగర్సే కదా పాడాల్సింది. మరి ఆ అమ్మాయి? అలాంటి నిబంధనలు ఏం లేవమ్మా, ఎవరైనా పాల్గొనవచ్చు. ఓకే, సో ఇప్పుడు మరి సిచ్యువేషన్ విషయానికి వస్తే 7th సిచ్యువేషన్ ఏంటంటే, నిరాశ నిస్పృహతో నీరుగారిపోయే పరిస్థితులు ఎదురైనప్పుడు బ్రతుకుపై కొత్త ఆశను చిగురింపజేసి స్ఫూర్తిని అందించే భావంతో కూడిన రాగయుక్తమైన పాట వినాలని ఉంది మీ నోట. దీనికి ఒకే ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారా? గెలుపు మీదే అని ఆశిస్తూ మీ రాము. ఆడిటోరియంలోనే ఉన్నారా? నాకు డైరెక్ట్గా ఇవ్వకుండా? ఓ, నేను డ్రెస్సింగ్ రూమ్లో ఉన్నప్పుడు వచ్చుంటారు. నేను కనిపించకపోతే ఇతనికిచ్చి బొకే పంపించినట్టున్నారు. వీడేంటి ఇంకా ఇక్కడే తగులుంటాడు? ఒకవేళ రాము గారు వస్తే? లెట్స్ వెల్కమ్ సీత. రావడం అయితే వచ్చావు, కానీ నువ్వు పాడాలి కదా, అయినా నీ గొంతు రావాలి కదా. పాడమ్మా. సీత ఏమైంది?
వాటర్ ప్లీజ్. పాడమ్మా. భగవంతుడా, సీత గారికి వాయిస్ వచ్చేలా చెయ్యి. ఏం జరిగిందో ఏంటో. బావా, నువ్వు కూడా అను సీత పాడాలి అని. ఏంటి బావా, అక్క గొంతు మూగపోలేదని నీకు మాటలు రావట్లేదా? ఎక్స్క్యూజ్ మీ, ఒకసారి ఇలా రండి. మేడం, ఇదిగో ఈ బాటిల్లో టాబ్లెట్స్ కలిపి తనకిమ్మని నీకు డబ్బులు ఇచ్చారు కదా, బాటిల్ మార్చేసి ఈ వాటర్ అతనే తాగేలా చేయాలి. అలాగే మేడం. అందుకే ఈ 2000 తీసుకో. థ్యాంక్ యూ మేడం. అందులో ఉంది
చేతులెత్తాలి. నచ్చినట్టుగా నీ తలరాతను నువ్వే రాయి. మా ధైర్యాన్ని దర్శించి దైవాలే తలదిల్చగా. మా ధైర్యాన్ని దర్శించి దైవాలే తలదిల్చగా. మా సంకల్పానికి ఆ విధి సైతం చేతులెత్తాలి. బావా కొట్టు 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 బావా కొట్టు. వావ్, వాట్ ఎ సాంగ్. సీత చాలా చాలా బాగా పాడారు పాట. థ్యాంక్ యూ. లేట్ అయినా లేటెస్ట్ గా ఇక్కడికి వచ్చి అద్భుతంగా పాడారు, అద్దరగొట్టేశారు అంతే. ఈ పాట రాసిన చంద్రబోస్ గారు ఇక్కడే ఉన్నారు. సార్, మీ కమెంట్స్. సీత, ఇంతవరకు నువ్వు గడిపిన జీవితం మీద నాకు ఎలాంటి అవగాహన లేదు, దాని గురించి ఏమీ తెలియదు. కానీ పూర్వాపరాలు ప్రస్తుతం నీ మానసిక స్థితికి, నువ్వు ఎదుర్కొన్న పరిస్థితికి సంపూర్ణంగా అద్దం పట్టేలా ఉంది ఈ పాట. ఎందుకంటే పాట పాడే ముందు గొంతు పెదలేదు, ఏదో కారణం చేత గొంతు మోగపోయింది. అయినా కూడా ప్రయత్నించి 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 ఆ పరిస్థితి నుంచి బయటకు వచ్చావు. ఒక అద్భుతమైన పాటను బయటకు తీసుకొచ్చావు. చాలా అభినందనలు నీకు. థ్యాంక్ యూ సీత. మరి లాస్ట్ అండ్ ఫైనల్ సిచ్యువేషన్. ఈ సిచ్యువేషన్ కి ఎవరు పాట పాడతారో చూద్దాం. పచ్చకామెర్ల వాడికి లోకమంతా పచ్చగా కనపడుతుంది, ప్రేమించిన వాడికి లోకమంతా వెచ్చగా అనిపిస్తుంది. అందుకే ఒక జంటకి చేప పిల్లల్లోనూ అరటి తొక్కలోనూ ప్రేమ ఫీలింగ్ తెలుస్తుంది. ఆ సిచ్యువేషన్ వివరించండి. మరి పాడడానికి వచ్చేస్తున్నారు నరేష్. వావ్, సూపర్ నరేష్. సో మరి ఉషా గారు, మీ కమెంట్స్. హలో నరేష్, చాలా బాగా పాడావు. ఇటీవల వచ్చిన వెరీ గుడ్ సాంగ్ ఇది, చాలా మంచి హిట్ అయిన సాంగ్. అండ్ నీ వాయిస్ లో కూడా చాలా చక్కగా ఉంది. బ్రైట్ ఫ్యూచర్ ఉంది నీకు. బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. హలో నరేష్, చాలా బాగా పాడావు. ఇటీవల వచ్చిన వెరీ గుడ్ సాంగ్ ఇది, చాలా మంచి హిట్ అయిన సాంగ్. అండ్ నీ వాయిస్ లో కూడా చాలా చక్కగా ఉంది. బ్రైట్ ఫ్యూచర్ ఉంది నీకు. బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకొక సిచ్యువేషన్. ఈ సిచ్యువేషన్ ఏంటంటే, అంటే చాలా మందికి ఎదురయ్యే సిచ్యువేషన్ ఇది. సో చూద్దాం ఎవరు పాడతారు ఈ పాట. తనని ప్రేమలో ముంచేసిన అమ్మాయికి తన సంతోషం ఎలా చెప్పాలో తెలియని గందరగోళం. కొత్త కొత్త పదాలతో నేటి యువతకు దగ్గరగా ఉండేలా వివరించండి. ఈ సిచ్యువేషన్ లో పాట పాడడానికి వస్తున్నారు అన్వేష్. సూపర్. మరి చంద్రబోస్ గారు, మీ కమెంట్స్. కొన్ని పాటలకి ప్రత్యేకంగా నేను నా అభిప్రాయం చెప్పక్కర్లేదండి. ప్రేక్షకుల కరతాల ధ్వనులే నా అభిప్రాయం తెలియజేస్తున్నాయి. వావ్,
సింపుల్ అండ్ స్వీట్. మంగమ్మ గారు, నరేష్ పాడిన పాటకి మీ కమెంట్స్. ఇది పక్కగా కుర్రకారు పాట కాబట్టి నాకు నచ్చలేదు, కానీ యూత్ అంతా చక్కగా డాన్స్ చేశారు, బాగుంది. థ్యాంక్ యూ మేడం. మరి అన్ని పర్ఫార్మెన్సెస్ చూసేసాం, అందరూ చాలా చాలా బాగా పాడారు. మరి ఇప్పుడు మన జడ్జెస్ ఫైనల్ డెసిషన్ ఎవరెవరికి ఎన్ని మార్కులు వచ్చాయో అనౌన్స్ చేస్తారు, అండ్ అలాగే విన్నర్స్ ని కూడా అనౌన్స్ చేయబోతున్నారు. సో జడ్జెస్, ఓవర్ టు యూ. దేవుడా, ఎలాగైనా అక్కే గెలిచేటట్టు చూడు. ఓకే, సో మరి జడ్జెస్ మార్క్స్ తో రెడీగా ఉన్నారు. మరి చంద్రబోస్ సార్, థర్డ్ ప్రైజ్ ఎవరికి? థర్డ్ ప్రైజ్ ఎవరికంటే నే తొలిసారిగా కలగన్నదని పాట పాడిన మమత. మమత, కంగ్రాచులేషన్. ఇప్పుడు సెకండ్ ప్రైజ్ ఎవరు గెలుచుకున్నారు? ఉషా గారు. తూనిగా పాట పాడిన పవిత్రకి. కంగ్రాచులేషన్స్ పవిత్ర, సెకండ్ ప్రైజ్ గెలుచుకున్నాం. ఇప్పుడు అందరం చాలా చాలా సేపటి నుంచి చాలా 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 ఆతృతతో వెండి వీణ గెలుచుకునే ఆ విన్నర్ ఎవరో చెప్తారేమో అని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నారు. టైం వచ్చేసింది. మరి ఫస్ట్ ప్రైజ్, ఫస్ట్ విన్నర్, ఆ వెండి వీణ గెలుచుకునే విన్నర్ ఎవరు? వెండి వీణతో పాటు 1,00,000 రూపాయల బహుమతి గెలుచుకునే ఆ విన్నర్